దాంతో పాటు I keep saying this to my team all the time. Let me share this with you again. See, the municipal administration anedi, it's a thankless department. I mean, the department works and it works overtime, it works really hard, but never ever do we get a thank you note from people. I'm not complaining. The reason is, ఇది అట్లాంటి డిపార్ట్మెంట్. ఎందుకంటే మీకు ఒక మాటలో సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రజల భాషలో ప్రతిరోజు మీ ఇంటి ముందున్న చెత్తను సాఫ్ చేస్తే మాకెవరు ధన్యవాదాలు చెప్పరు. ఒక్క 4 రోజులు తీయకపోతే ఏం చేస్తున్నది మీ జిహెచ్ఎంసీ, ఏం చేస్తుంది మీ మున్సిపాలిటీ, అందరూ పడుకున్నారా, ఎక్కడ పోయినారని చెప్పి బ్రహ్మాండమైన విమర్శలు మాత్రం వస్తాయి. ఇది అట్లాంటి డిపార్ట్మెంట్. ఇట్స్ అ థ్యాంక్లెస్ డిపార్ట్మెంట్, బట్ ఇట్స్ అ డిపార్ట్మెంట్ దట్ వర్క్స్ అండ్ వర్క్స్ రియలీ వెల్. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ద లాస్ట్ 3 years as a minister of this department, nearly 3 years as a minister in this department, I can tell you, every single employee, ఈ డిపార్ట్మెంట్ కున్న ఒక విశిష్టత ఏమంటే కింది స్థాయిలో పట్టణంలో ఒక మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి పై స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాకా, కింది నుంచి మీది దాకా అందరితోనూ సంబంధాలు ఉండే డిపార్ట్మెంట్ ఇది. క్షేత్ర స్థాయిలో ఉండే ప్రజల నుంచి నేరుగా భారత ప్రభుత్వం దాకా, ఎందుకంటే భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా చేస్తుంది. కాబట్టి ముందుగా ఐడ్ లైక్ టు థ్యాంక్ సిన్సియర్లీ కింది స్థాయిలో మా మున్సిపాలిటీల్లో పనిచేసే సఫాయి కార్మికుల నుంచి పై స్థాయిలో హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కానీ, మున్సిపల్ కమిషనర్స్ కానీ, అడిషనల్ కమిషనర్స్ కానీ, డిప్యూటీ కమిషనర్స్ కానీ, జోనల్ కమిషనర్స్ కానీ, మా హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కానీ, ప్రతి స్థాయిలో ఉండే ఉద్యోగికి నేను హృదయపూర్వకంగా మీ అందరి మధ్యన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే while it is a thankless job, once in a while I think it's important for us to realize that these hard working people also need to be recognized, also need to be appreciated, also need to be told that they are actually doing a good job. ఎందుకంటే కొన్ని ఛాలెంజెస్ ఎట్లాంటివి అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే గడిచిన 5,000 సంవత్సరాల్లో ఎంతైతే పట్టణీకరణ జరిగిందో ప్రపంచంలో, విశ్వంలో, రాబోయే 50 సంవత్సరాల్లో అంతే స్థాయిలో పట్టణీకరణ జరుగుతుంది. The urbanization that has happened in the last 5,000 years, the same quantum, the same amount of urbanization will be happening again in the next 50 years. This is not me saying it. Several agencies, several international, several reputed, accredited agencies have actually announced it to the world that the amount of urbanization, the extent of urbanization that is happening is going to be quite huge and quite significant. Now the first thing that happens, see, firstly, ఎందుకు పట్టణీకరణ జరుగుతుంది అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, మంచి జీవన ప్రమాణాలు ఉంటాయి అనే ఒక ఆలోచనతో ప్రజలు పట్టణాల వైపు మళ్తా ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే ఈ ట్రెండ్కి అడ్డుకట్ట వేయడానికి, దీన్ని ఆపడానికి, నివారించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. దాని మీద పరిశోధనలు ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి, దాని మీద చాలా రకాల ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఇది నివారించలేము. మనం ఎక్కువలో ఎక్కువ చేయగలిగితే కొద్దిగా తగ్గించవచ్చు ఉధృతిని, కానీ పూర్తిగా శాశ్వతంగా నివారించే పరిస్థితి ఉండదు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం. ఎందుకంటే పీపుల్ ultimately migrate in search of better livelihood. Now, unless you provide better livelihood opportunities right where they live today, you'll never be able to contain it fully. So that is the challenge. So when people urbanize, what is the first thing that happens? ఏం జరుగుతుంది పట్టణీకరణలో? ముఖ్యంగా జరిగేది ఏమంటే నెంబర్ 1 పాయింట్ ఏంటంటే పట్టణీకరణలో భారతదేశాన్ని చూసుకున్నట్టయితే ప్రస్తుతం దాదాపుగా సుమారుగా 70% మంది ప్రజలు భారతదేశంలో గ్రామాల్లోనే నివసిస్తూ ఉన్నారు. 30% మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు. కానీ భారతదేశం యొక్క జీడిపి చూసినా, రాష్ట్రాల యొక్క ఎకానమీ చూసినా, ఈరోజు ప్రజలు 70% మంది భారతదేశంలో పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ పట్టణాలు ఈరోజు ఆర్థిక పరంగా ఆలోచిస్తే, ఎకానమీ పరంగా ఆలోచిస్తే పట్టణాలు ఈరోజు భారతదేశానికి, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకి ప్రధానమైన ఆర్థిక వనరుగా, ఆర్థిక వెన్నుముకగా, ఎకనామికల్ బ్యాక్ బోన్గా పట్టణాలు ఉన్నాయనేది నిర్వివాదం. ఈరోజు మన తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి
ఒక్కసారి మొత్తంగా చూసినట్టయితే అందులో దాదాపుగా 45 నుంచి 50% వరకు డిపెండింగ్ ఆన్ ద పర్టిక్యులర్ ఇయర్ 45 నుంచి 50% GSDP ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కమ్స్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.